అధిష్టానం సరికొత్త వార్తల ప్రపంచం. అధిష్టానం వాక్ స్వతంత్ర ప్రజాబలం. వెల్కమ్ టు అధిష్టానం టీవీ. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్. 90వ వార్డ్ కొండవాలు ప్రాంతమైన లక్ష్మీనగర్ను సందర్శించిన ఎమ్మెల్యే గణబాబు. ఘనంగా రాష్ట్రమంతటా వైసీపీ అధినేత ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్ జన్మదిన వేడుకలు. ప్రజా రాజధాని అమరావతిపై వైసీపీ కుట్రలు చెల్లవు. టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు విమర్శలు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన అమిత్ షా వెంటనే రాజీనామా చేయాలి. రాజ్యాంగం లేకపోతే మీకు హోం మంత్రి వచ్చేదా? అమిత్ షాకు విదసం సూటి ప్రశ్న. ఎల్లో మీడియా అండతో నిత్యం వైఎస్ఆర్సీపీపై పచ్చి అబద్ధాలతో కూడిన ఆరోపణలు. 9వ వార్డు కొండవాలు ప్రాంతమైన లక్ష్మీనగర్ ఎఫ్ బ్లాక్ నందు గత 3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కొండ చర్యలు విరిగిపడి ప్రమాదకరంగా మారడంతో సందర్శించిన ఎమ్మెల్యే గణబాబు. 90వ వార్డు కొండవాలు ప్రాంతమైన లక్ష్మీనగర్ ఎఫ్ బ్లాక్ నందు గత 3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కొండ చర్యలు విరిగిపడి ప్రమాదకరంగా మారడంతో లక్ష్మీనగర్ ఎఫ్ బ్లాక్ ఎంపీపీ స్కూల్ నందు ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని సందర్శించిన ప్రభుత్వ విప్ పశ్చిమ శాసనసభ్యులు గణబాబు, జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ మెంబర్ 90వ వార్డు కార్పొరేటర్ బొమ్మిడి రమణ తదితరులు పాల్గొని ప్రజలకు అండగా ఉంటామని తెలిపారు. ఎక్కడి నుంచి అక్కడ చెప్పింది మన దానిలో కలిపేసుకోపోయారు. ఎలక్ట్రికల్ వచ్చారా? ఇప్పుడు ఇది ఇప్పుడు ఒకసారి చెప్పేసి ఏడీకి వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ దేశాల్లో వైఎస్ఆర్సీపీ శ్రేణులు అభిమానులు ఘనంగా నిర్వహించారు. ఏపీలో పార్టీ నేతల ఆధ్వర్యంలో విస్తృతంగా సేవా కార్యక్రమాలు చేపట్టారు. తాడేపల్లిలోని కేంద్ర కార్యాలయంలో పుట్టినరోజు వేడుకలు అట్టహాసంగా నిర్వహించారు. జగనన్న అనగానే జగన్మోహన్ రెడ్డి గారు అంత పెద్ద పేరు అక్కర్లేకుండా మన ఇంట్లో మనిషిలా కనిపించే మన జగనన్న ఆయన పుట్టినరోజు మనకు పండగ రోజు. ఎందుకంటే ఆయన మన అందరికీ లక్షలాది మంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు అలాగే కోట్లాది మంది అభిమానులకు గుండె ధైర్యం, గుండె చప్పుడు, ఒక ఆత్మస్థైర్యం. పార్టీగా రూపం దిద్దుకోవడానికి ముందు నుంచి కూడా ఒక విలువలకు కట్టుబడిన నాయకుడిగా, ఒక నిబద్ధతతో రాజకీయాలు చేసే నాయకుడిగా తన ప్రస్థానం మొదలుపెట్టిన జగన్మోహన్ రెడ్డి గారు కేవలం 10 ఏళ్లలోనే ఒక విజనరీగా తాను ఏది అనుకుంటున్నాడో అది చేసి చూపించగలిగిన దీశాలిగా, ఒక మంచి పరిపాలకుడుగా, జనరంజకుడుగా కూడా దేశమంతటా కూడా పేరు తెచ్చుకున్నారు. దానికి తార్కాణం మనం 5 ఏళ్ల పాలన, 19 నుంచి 24 మధ్య. దానికి ముందు అధికారంలోకి రావడానికి ముందు ఏదో లాటరీలో తగిలినట్టు కాదు ఆయనకి ఇచ్చింది. ఆయన మాట కట్టుబడే నాయకుడుగా జనం మెచ్చారు కాబట్టి ఆయన ఇచ్చే హామీ నిలబెట్టుకుంటారు, నిలబెట్టుకోలేని హామీని ఇవ్వరు అని తెలిసిన జనం హక్కున చేర్చుకొని 2019లో అఖండమైన మెజారిటీతో ఆశీస్సులు అందించారు మన వైఎస్ఆర్సీపీకి, జగన్మోహన్ రెడ్డి గారికి. ఆ విధంగా ఏర్పాటైన ప్రభుత్వం ఏర్పాటైన రోజు నుంచే పొల్లు పోకుండా 100కు 100% హామీలు, ఇంకా ప్రోగ్రెస్ కార్డులో వేసుకోవాలంటే 99.5%, అవి కూడా ఖచ్చితంగా 0.5%తో సహా చెప్పగలిగేట్టు బహుశా దేశ చరిత్రలోనే ఏ రాజకీయ నాయకుడు ఇంతవరకు ఏ రాజకీయ పార్టీ కూడా పట్టుదలగా ఎన్నికల హామీలను ఫుల్ఫిల్ చేశారు. ఇంకా చెప్పనివి ఎన్నో చేశారు. ఇంతగా మనం
అవి ఒట్టి హామీలు కాదు. ఏదో ఉచిత బస్సు ప్రయాణాలు, 2 గ్యాస్ సిలిండర్లు, ఇంకొకటి ఇస్తున్నట్టు ఫ్రీబీస్ అంటాం, తాయిలాల్లాగా వేసేసి ఓట్ల కోసం వేసేవి కాదు. పేదల జీవితాల్లో మేలి మార్పులు తీసుకొచ్చి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు, ఆ కుటుంబాలు తమ కాళ్ళ మీద తాము నిలబడి ఒక ఆత్మగౌరవంతో తమ పిల్లల భవిష్యత్తుకు బాటలు వేసే రకంగా తమ కుటుంబాలను తాము తీర్చిదిద్దుకునేలాగా వాళ్లకు బాసటగా నిలబడి చేయూతనిచ్చి నడిపిన ప్రభుత్వం మనది. నేను వాటి మొత్తం లోపలికి పోదలుచుకోలేదు, ఎందుకంటే 5 నెలల క్రితం వరకు మనమే ఉన్నాం. ఈ 6 నెలల్లోనే తేడా కనిపిస్తోంది. అంతకుముందు అనేవాళ్ళం జగన్మోహన్ రెడ్డి గారికి ముందు, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అని. ఇప్పుడు 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి గారి పాలన, ఇప్పుడు ఈ 6 నెలల పాలన చూస్తేనే తేడా కనిపిస్తుంది. నేను దాని జోలు కూడా పోదలుచుకోలేదు, ఎందుకంటే అది రాజకీయం అవుతుంది. కానీ నిజమైన విజనరీ ఎవరు? మొత్తం పేద ప్రజలు కులాలకు అతీతంగా కూడా వాళ్ళ జీవితాల్లో మార్పు తీసుకొచ్చి అది శాశ్వతంగా నిలబడేటట్టు తీసుకురావడం, వాళ్ళ తలరాతలు వాళ్ళు రాసుకునే రకంగా వాళ్లకు అండగా నిలబడడం, దానికి మార్గం వేయడం, ఆ బాటలు పక్కా రాచమార్గాలు వేయడం, పైపైన ప్రజా రాజధాని అమరావతిపై వైసీపీ కుట్రలు చెల్లవు అని టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు విమర్శలు చేశారు. ఈ మేరకు ఎమ్మెల్సీ అశోక్ బాబు మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ ఉందని అన్నారు. డబ్బులన్నీ క్యాపిటల్ అమరావతి మీద పెట్టాడని చెప్పి ఒక దుష్ప్రచారం. అసలు వీళ్ళకి బుద్ధి, జ్ఞానం, ఇంగితం ఏమైనా ఉంటే అమరావతి గురించి మాట్లాడే హక్కు సాక్షి కాదు కదా, వైసీపీ సభ్యంగా కట్టిన ఎవరికి లేదు. ఎందుకు నువ్వు మోసం చేసావు ప్రజల్ని? ఆ రోజు 2014-19లో అమరావతికి అంగీకారం తెలుపుతూ నువ్వు అధికారంలో రాగానే 3 రాజధాని చెప్పి అమరావతిని ఏ స్థాయిలో నాశనం చేశారంటే, ఇది శ్మశానం అని ఒక నాయకుడు, ఇది ఇంకోటని ఇంకో నాయకుడు, ఇవన్నీ గ్రాఫిక్స్ అని ఒక నాయకుడు, ఇష్టం వచ్చినట్టు వాగారాళ్ళు. ఇంకా దౌర్భాగ్యం ఏంటంటే అమరావతిలో కట్టడానికి పెట్టిన ఇసుక, కంకరు, పైపులు కూడా దోసుకుపోయారు ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్యే, ఈ ప్రాంత ఎంపీ, ఎమ్మెల్యే. ఇంత దిగజారిన తనంతో వీళ్ళు అమరావతి గురించి వాళ్ళ డబ్బులన్నీ అమరావతి ఖర్చు పెడతారంటే ఖర్చు పెడతారు, ఖచ్చితంగా అమరావతి కోసం డబ్బులు ఖర్చు పెడతారు. మీలాంటి ఎదవలకు తెలియకపోవచ్చు అమరావతి ఎలా జరుగుతుందని. అమరావతి అనేది సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్. అది ఓ ప్రాజెక్ట్ కానీ చూడాలి. నారాయణ సాగర్ ప్రాజెక్టు కట్టారు, నీళ్ళు వస్తున్నాయి, భూమి తడిచింది, పంటలు పండుతున్నాయి, జీడిపి పెరిగింది. పోలవరం ఎందుకు కడుతున్నాం? నేషనల్ ప్రాజెక్ట్ ఎందుకయింది? పోలవరం వల్ల కొన్ని లక్షల ఎకరాలు సాగు అవుతుంది, జీడిపి పెరుగుద్ది. అమరావతి కూడా ఒక ప్రాజెక్టు. అమరావతిలో నీళ్లు ఉండవు, ఫైనాన్స్ ఉంటుంది, డెవలప్మెంట్ ఉంటుంది. ఏ క్యాపిటల్ అయినా కొద్దిగా గొప్ప డెవలప్మెంట్కి సహకరిస్తుంది, ఏ రాష్ట్రంలో క్యాపిటల్ అయినా సరే. అలాగే వాళ్ళ అమరావతికి వరల్డ్ బ్యాంక్ ఫైనాన్స్ చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది, మేము 15,000 కోట్లు ఇస్తాం, మీరు అది బ్యాంకు నుంచి లోన్ తెచ్చుకోండి, ఆ లోన్ మేము సెటిల్ చేస్తామని చెప్పి అన్నారు. మరి ఆ 15,000 కోట్లు పెట్టి ఇవాళ అమరావతిని రీబిల్డ్ చేస్తున్నాం. ఎక్కడ ఆగిపోయింది అక్కడి నుంచి. ఇవాళ అమరావతిలో ఎంత దారుణమైన పరిస్థితి అంటే, అమరావతిలో పెరిగిన కంచె చెట్లు ఇవన్నీ తీయించడానికి 33 కోట్లు పెట్టి అదంతా తీయించారు. అంటే అసలు నువ్వు ఏ రోజైనా అమరావతి ఇది క్యాపిటల్, అప్పటికే దాదాపు కొన్ని వేల కోట్ల ఇన్వెస్ట్మెంట్ జరిగింది. దీన్ని ఇక్కడి నుంచి షిఫ్ట్ చేస్తే వచ్చే నష్టం ఏంటని ఏనాడు ఆలోచించాల. ఎంత దుర్మార్గంగా 3 రాజధాని చెప్పి బిల్లు పెట్టి ఆ రోజున కౌన్సిల్లో మా మీద దాడి చేసి చైర్మన్ దగ్గర కాగితాలు చించేసి ఆ 3 రాజధానుల బిల్లుని ఆపడం వలన ఇవాళ అమరావతి ఒక రకంగా బతికి బట్టకట్టింది. అటువంటి అమరావతి మీద దుష్ప్రచారం, డబ్బులన్నీ పెడతారు. ఎందుకు పెట్టరు? ఇప్పుడు ఒక ప్రాజెక్టు వలన రాష్ట్రానికి మేలు వస్తుంది, మేలు జరుగుద్ది అంటే ఖచ్చితంగా పెడతాం. ఇవాళ హైదరాబాద్ మీద ఖర్చు పెట్టారు, హైదరాబాద్ డెవలప్ అయింది, లక్షల మంది ఐటీ సెక్టార్లో సెటిల్ అయ్యారు, ఫైనాన్షియల్ సెక్టార్లో సెటిల్ అయ్యారు, ఫార్మా సెక్టార్లో సెటిల్ అయ్యారు. అక్కడ పెట్టిన జినోమ్ వ్యాలీ నేను కాదు, మొన్న మనకు అపోజిషన్గా ఉన్న కేటీఆర్ కూడా చెప్పాడు, ఇవాళ జినోమ్ వ్యాలీ ఈజ్ నెంబర్ 1 అని. అలా చంద్రబాబు నాయుడు గారు ఒక విజన్తో అమరావతి అనేది
డెస్టినేషన్ దేనికి డెస్టినేషన్? ఎంప్లాయ్మెంట్ జనరేషన్కి డెస్టినేషన్ అవ్వాలి, ఫైనాన్స్ జనరేషన్కి డెస్టినేషన్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన అమిత్ షా వెంటనే రాజీనామా చేయాలి. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ శనివారం అల్లూరి జిల్లా ముంచంగిపుట్టు మండల కేంద్రంలో గల అంబేద్కర్ విగ్రహం వద్ద గిరిజన సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా గిరిజన సంఘం నాయకులు కొర్ర త్రినాథ్, ఎంఎం శ్రీను మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత, సామాజికవేత్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గూర్చి పార్లమెంట్ ఉభయ సభల్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ ప్రతివాడు అంబేద్కర్ అంబేద్కర్ అని మాట్లాడటం ఫ్యాషన్ అయిపోయిందని, అలా మాట్లాడటం వలన ఏం వస్తుంది, దేవుణ్ణి ఎన్నిసార్లు స్మరిస్తే పరలోకానికి పోయి పుణ్యం వస్తుందని మాట్లాడి అంబేద్కర్ను కించపరచడం చాలా బాధాకరమని వారు అన్నారు. రాజ్యాంగబద్ధంగా ఎన్నికై బాధ్యత గల కేంద్ర హోంమంత్రిగా ఉంటూ రాజ్యాంగాన్ని రక్షించాల్సింది పోయి అంబేద్కర్ను కించపరిచి మాట్లాడటం అంటే భారత పార్లమెంటరీ వ్యవస్థను కించపరచడమేనని వారు అన్నారు. ఇటువంటి వ్యాఖ్యలు చేసిన అమిత్ షాను ప్రధాని నరేంద్ర మోదీ చర్యలు తీసుకోవాల్సింది పోయి వెనకేసుకుని రావడం చాలా దుర్మార్గమని వారు మండిపడ్డారు. అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన అమిత్ షా కేంద్ర హోంమంత్రిగా ఉండే అర్హత లేదని, వెంటనే రాజీనామా చేయాలని, అమిత్ షాపై క్రిమినల్ కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం సీనియర్ నాయకులు నర్సింగ్ పడాల్, గాసిరం దొర, భీమరాజు, ఆదివాసీ మహిళా సంఘం అధ్యక్షురాలు ఈశ్వరి, నాయకులు శంకర్రావు, డోమ్రు, మూర్తి తదితరులు పాల్గొన్నారు. ఆదివాసీ గిరిజన సంఘం ముంచంగుట్టు మండల అధ్యక్షుడిని. ఈ 2 రోజుల క్రితం భారత పార్లమెంట్లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చేసినటువంటి వ్యాఖ్యలు చాలా దురదృష్టకరం, చాలా బాధాకరం, చాలా దుర్మార్గం. అమిత్ షా రాజ్యాంగబద్ధంగా ఏవైతే రాజ్యాంగబద్ధంగా ఎలక్షన్ జరిగాయో ఆ ఎన్నికల ఆధారంగానే రాజ్యాంగబద్ధంగా జరిగిన ఎన్నికల ప్రకారం ఈరోజు అమిత్ షా ఎన్నుకోబడి కేంద్ర హోంశాఖ మంత్రిగా గడిచిన 3 సంవత్సరాలు అంటే 3 పర్యాయాలుగా 15 సంవత్సరాల పైనుండే ఈరోజు అమిత్ షా ఎంపీగా గెలుస్తూ అదే అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగబద్ధంగా ఎన్నుకోబడినటువంటి అమిత్ షా ఈరోజు రాజ్యాంగాన్ని కించపరచడం అనేది ఇది చాలా దురదృష్టకరం, దుర్మార్గం. తక్షణమే అమిత్ షా రాజీనామా చేయాలి. అమిత్ షాకు వెనకేసుకొచ్చినటువంటి నరేంద్ర మోడీ కూడా ఈరోజు బీజేపీ ప్రభుత్వాన్నే ఈరోజు ఐక్యరాజ్య సమితి ఒక తీర్మానం చేసి వెంటనే భారతదేశంలో ఉన్న బీజేపీ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే గతంలో మణిపూర్లో ఏ విధంగా జరిగిందో అటువంటి గొడవలు సృష్టించే కార్యక్రమం అమిత్ షా గారు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా పార్లమెంట్లో ఉన్న ఎంపీలందరూ కూడా అమిత్ షా చేసిన వ్యాఖ్యలు తప్పు అని చెప్పి పార్లమెంట్ సభ్యులు ఈరోజు విపక్షాలు సిపిఎం, డిఎంకే, ఏడీఎంకే, అలాగే టీఎంసీ, అలాగే కాంగ్రెస్ సభ్యులందరూ కూడా ఇండియా కూటమి సభ్యులందరూ కలిసి మనం అమిత్ షా క్షమాపణ చెప్పాలని అడిగినప్పుడు కూడా క్షమాపణ చెప్పకుండా ఈరోజు అంబేద్కర్ గారిని వక్రీకరించి కించపరచడం ఇది చాలా దుర్మార్గం. ఇది ఆర్ఎస్ఎస్ బీజేపీ యొక్క ఉద్దేశం. ప్రధానంగా కనిపిస్తున్నటువంటి అంశం ఏంటంటే ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక దళితుడు రాసినటువంటి రాజ్యాంగం రద్దు చేయాలి. ఇక్కడ ఆర్ఎస్ఎస్ బీజేపీ ఏవైతే లక్ష్యంతో పెట్టుకుందో మనుధర్మ శాస్త్ర సిద్ధాంతాన్ని, అలాగే ఈరోజు భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి రాజ్యాంగాలన్నీ చట్టాలక్కలు రిజర్వేషన్ రద్దు చేయాలని చెప్పి ఆ ఉద్దేశపూర్వకంగానే కుట్రలో భాగంగానే అమిత్ షా ఈరోజు ఇటువంటి మత కలహాలు, ఇటువంటి రాజ్యాంగ నిర్మాతలకి వ్యతిరేకించడం అనేది చాలా దుర్మార్గం అని చెప్పి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు అంబేద్కర్ విగ్రహం ముందు ఈరోజు గిరిజన సంఘం ఆధ్వర్యంలో ఈరోజు నిరసన చేయడం కార్యక్రమం జరుగుతుంది. ఎందుకంటే గత 2 రోజుల క్రితం పార్లమెంట్లోనే ఈరోజు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత, అలాగే రాజకీయవేత్త ఇలాంటి వ్యక్తిని ఈరోజు అనుచితంగా ఈరోజు ఆయన కించపరిచే విధంగా ఈరోజు మాట్లాడడం జరిగింది. దానికి నిరసనగా ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం ముందు ఈరోజు నిరసన కార్యక్రమం చేస్తున్నాం. అందుకే ఈరోజు ఏదైతే ఒక కేబినెట్ హోదాలో ఒక కేంద్ర మంత్రిగా ఉండి రాజ్యాంగబద్ధంగా ఎన్నికైనటువంటి ఒక కేంద్ర మంత్రి అదే రాజ్యాంగ నిర్మాతకి ఈరోజు పార్లమెంట్ సాక్షిగా ఈరోజు అది కించపరచడం అనేది అది కరెక్ట్ కాదని చెప్పేసి ఈ సందర్భంగా మేము ఖండిస్తున్నాం. అందుకే ఆయనకి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయన కేంద్ర మంత్రిగా కొనసాగే అర్హత లేదు. అందుకే ఆయనకి రాజ్యాంగం మీద ఆయనకి ఏ మాత్రం గౌరవం ఉన్నా, మర్యాద ఉన్నా ఆయన ఇమ్మీడియట్లీగా తక్షణమే రిజైన్ చేయని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అదే కాకుండా ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఈరోజు కించపరిచి మాట్లాడే వ్యక్తిని ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా ఈరోజు
ఆయనకి వెనుకోసి రావడం అనేది ఇది కరెక్ట్ కాదని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇది భవిష్యత్తులో ఏం జరుగుతుందంటే ఖచ్చితంగా బీజేపీ ప్రభుత్వం ఏదైతే అనుకుంటుందో రాజ్యాంగం రద్దు చేసి రాజ్యాంగం స్థానంలో ఈరోజు మనుధర్మ శాస్త్రం తీసుకొచ్చి నడుపుదని చెప్తుందో అది ఖచ్చితంగా భవిష్యత్తులో జరిగే కార్యక్రమం ఉంది. దానికి అందరూ కూడా భారతదేశం ప్రజానికి అందరికీ కూడా ఈరోజు ఖండించడం అవసరం ఉంది. బీజేపీ మంత్రుల్ని కూడా ఖచ్చితంగా వ్యతిరేకించాలి. వాళ్ళని తక్షణమే ఈరోజు క్రిమినల్ కేసు పెట్టి బొక్కలతో అని చెప్పేసి ఈ సందర్భంగా ఆదివాసీ గిరిజన సంఘం ద్వారా డిమాండ్ చేస్తున్నాం. రాజ్యాంగం లేకపోతే మీకు హోం మంత్రి వచ్చేదా? అమిత్ షాకు విదసం సూటి ప్రశ్న. అంబేద్కర్పై పార్లమెంట్లో అనుచిత వ్యాఖ్యలు చేసిన అమిత్ షాపై ఆర్టికల్ 75 ప్రకారం రాష్ట్రపతి చర్యలు తీసుకుని మంత్రి పదవి నుండి బర్తరఫ్ చేయాలని విదసం ఐక్య వేదిక రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ బూసి వెంకటరావు డిమాండ్ చేశారు. పార్లమెంట్లో అమిత్ షా వ్యాఖ్యలను నిరసిస్తూ ఈరోజు విదసం ఆధ్వర్యంలో దళిత సంఘాలు ఈరోజు అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా దళిత శ్రేణులు అమిత్ షా దిష్టిబొమ్మతో అంబేద్కర్ విగ్రహం చుట్టూ శోభయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకట్రావు మాట్లాడుతూ అమిత్ షా కర్మఫలంతో స్వర్గానికి చేరతారో నరకానికి చేరతారో కానీ అంబేద్కర్ లేకుంటే రాజ్యాంగం లేకుంటే హోంమంత్రి కాగలిగేవారా అని ప్రశ్నించారు. అమిత్ షా వ్యాఖ్యల పట్ల భారత రాష్ట్రపతి సుమోటోగా స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పార్లమెంట్ స్ట్రీట్ పోలీసులు కూడా అమిత్ షాపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలన్నారు. అమిత్ షా తప్పిదాన్ని సరిదిద్దాల్సిన మోదీ షాను సమర్థించడం చూస్తే అంబేద్కర్ పట్ల బీజేపీ మనువాద దృక్పథాన్ని బయట పెట్టాయన్నారు. ఓంకర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో భీమ్సేన వార్ నుండి రాజేంద్ర ప్రసాద్, దళిత సేన నుండి గొలమాల అప్పారావు, బీఎస్ఐ నుండి దుర్గారావు, బాణాసా నుండి నూకరాజు, ఎస్సీ/ఎస్టీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ నుండి మాటూరి శ్రీనివాసరావు, యూటీఎఫ్ నుండి అంబేద్కర్, విదసం నాయకులు బూల భాస్కర్రావు, గుడాల ఈశ్వర్రావు, గుడివాడ ప్రసాద్, ఎద్దు బాలకృష్ణ, మండే సత్యనారాయణ, రవి, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. పార్లమెంటుకి ఆయన మచ్చ భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ని అపహేళన చేస్తూ ఇదొక ఫ్యాషన్గా మారిందని చెప్పి సాక్షాత్తు దేశ హోంమంత్రి మాట్లాడటం అంటే ఖండ కామరావు కుల దురహంకారం, అప్రజాస్వామికం, దుర్మార్గం అని చెప్పి మేము ఖండిస్తూ ఉన్నాం. అయ్యా అమిత్ షా గారు, అంబేద్కర్ లేకపోతే ఈ రాజ్యాంగం ఉండేదా? ఈ రాజ్యాంగం లేకపోతే నువ్వు హోమ్ మినిస్టర్ అయ్యుండేవాడువా అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇది అతని తప్పిదాన్ని సరిదిద్ది అతని నోరు అదుపులో పెట్టుకోమని చెప్పాల్సినటువంటి ప్రధాని మోడీ తిరిగి దీన్ని రాజకీయం చేస్తూ అటు కాంగ్రెస్కో ఇంకో పార్టీకో వేరే ఆపాదించడం కోసం ప్రజల్ని గందరగోళానికి గురి చేసింది మోడీ ప్రభుత్వం. మీరు ఎన్ని కిమ్మిక్కలు చేసినా, మీరు చేసినటువంటి దుర్మార్గ వ్యాఖ్యలు ఈ దేశంలో కాదు ప్రపంచమంతా విన్నాయి. ప్రపంచమంతా బాబాసాహెబ్ అంబేద్కర్ని కీర్తిస్తూ ఉంటే మీరు దూషిస్తారా, అపహేళన చేస్తారా? ఇది అన్యాయం. భారత రాజ్యాంగం ఆర్టికల్ 75 క్లాజ్ నెంబర్ 2 ప్రకారం భారత రాష్ట్రపతికి ఈ మంత్రివర్గం మీద అన్ని అధికారాలు ఉన్నాయి. ఆవిడ ఈవేళ అన్నారు కదా, ఆదివాసీ బిడ్డని ఉన్నతాసనం మీద కూర్చోబెట్టామని చెప్పి. మరి అదే ఆదివాసీ బిడ్డ ఆదివాసీ హక్కుల రక్షణ కల్పించిన బాబాసాహెబ్ అంబేద్కర్కి అవమానం జరుగుతూ ఉంటే సోదరి రాష్ట్రపతి గారు ముర్ము గారు స్పందించాలి, సుమూర్తంగా స్పందించాలి. ఇవాళ మోడీ మంత్రివర్గం నుండి అమిత్ షాని తక్షణమే బర్తరఫ్ చేయాలి. నిన్న పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్లో 4-5 కేసులు నమోదైనవి, కానీ అసలైన కేసు నమోదు చేయలేదు పోలీసులు. మేము అడుగుతూ ఉన్నాం, మీరు నమోదు చేయాల్సినటువంటి కేసులు రాహుల్ గాంధీ కింద పడ్డాడను, లేదంటే ఇంకో సింగ్ వెనకాల పడ్డాడను, అది కాదు మీరు నమోదు చేసిన కేసులు. పార్లమెంటు నిన్న జరిగినటువంటి ఘటనలో అమిత్ షా మాట్లాడిన మాటపై SC/ST అట్రాసిటీ యాక్ట్ 89, 31A, 25A, RS ప్రకారం అతని మీద అట్రాసిటీ కేసు నమోదు చేయండి అని చెప్పి, సుమోటోగా నమోదు చేయమని చెప్పి ఢిల్లీ పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ వారిని డిమాండ్ చేస్తూ మీ ద్వారా మరొకసారి
ఈ మనువాదులకి హెచ్చరిస్తా ఉన్నాం. మీరు ప్రజాస్వామ్యంలో బతుకుతూ ఉన్నారు. రాజ్యాంగం మిమ్మల్ని బతికిస్తా ఉంది. రాజ్యాంగం మీకు హక్కులు కల్పించింది. అటువంటి రాజ్యాంగాన్ని అపహేళన చేస్తే మనువాదులారా, మీరు ఎక్కడి నుంచి వచ్చారో మాకు తెలుసు. ఈ దేశంలో ఆధిపత్యం చెందుతున్న 6 ఎక్కడి నుంచి వచ్చారో మాకు తెలుసు. తిరిగి అక్కడికే మీరు వెళ్ళాల్సి వస్తుంది. రాజ్యాంగాన్ని సమ్మతించిన వారు ఎవరో కూడా ఈ దేశంలో ఉండేటువంటి ఎల్లో మీడియా అండతో నిత్యం వైఎస్ఆర్సీపీపై పచ్చి అబద్దాలతో కూడిన ఆరోపణలు చేసిన పవన్ కళ్యాణ్ చంద్రబాబుకు బేషరతుగా బహిరంగ క్షమాపణలు చెప్పాలని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఏపీటీపీసీ మాజీ చైర్మన్ కనుమూరి రవిచంద్రారెడ్డి డిమాండ్ చేశారు. రోడ్లు విస్తరణలో భాగంగా ప్రభుత్వం సదరు యజమానులకి నోటీసులు ఇచ్చి వాటిని సకాలంలో తొలగించమని, తద్వారా మంగళగిరి నుంచి తాడేపల్లికి ఏర్పాటు చేస్తున్న రోడ్డు విస్తరణ కార్యక్రమం ఏదైతే ఉందో ఆ భాగంగా కోరడం జరిగింది. కానీ అప్పట్లో దీన్ని రాజకీయ అంశంగా మార్చి పవన్ కళ్యాణ్ గారు నానా హడావిడి చేసి ఎయిర్పోర్ట్ నుంచి ర్యాలీగా వచ్చి ఇప్పటం గ్రామంలో చాలా హంగామా సృష్టించారు. ముఖ్యంగా అక్కడున్న రైతులకు సంబంధించి చాలా గట్టిగా మాట్లాడుతూ దారి పొడుగున ఎయిర్పోర్ట్ నుంచి వచ్చేదాన్ని ఒక ర్యాలీగా పర్మిషన్ లేకుండా వచ్చి ఏదైతే హడావిడి చేశారో, నోటీసులు ఇవ్వలేదు సదరు యజమానులకు అని చెప్పారో అది అబద్ధమని ఈరోజు తెలిసింది. పూర్తిగా నిర్ధారణ అయింది. ముఖ్యంగా ఈ యాగి నచ్చని అప్పటి రైతులు, అక్కడున్న యజమానులు కూడా కొందరు మాకు ఎవ్వరి సానుభూతి అవసరం లేదు అని చెప్పి ఫ్లెక్సీలు కూడా వేయడం జరిగింది. మీ యాగి మాకు అవసరం లేదు, మీ సానుభూతి మాకు అవసరం లేదు అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. కానీ ఓ 14 మంది హైకోర్టుకు వెళ్ళి మాకు నోటీసులు ఇవ్వలేదని చెప్పి ఏదైతే కేసు వేశారో దానిలో భాగంగా విచారణ జరిపిన హైకోర్టు ఆ రోజున నోటీసులు ఇచ్చిన మాట వాస్తవమని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అప్పుడు కోర్టులో ఇచ్చిన వివరణ, దానికి సంబంధించిన ఆధారాలు చూసిన తర్వాత గౌరవ హైకోర్టు ఆ రోజున ఒక్కొక్కరికి ఆ 14 మంది ఎవరైతే కోర్టులో కేసు వేశారో వాళ్ళకి ₹1,00,000 కట్టమని పెనాల్టీ ఏదైతే విధించిందో దాని మీద సదరు రైతులు సుప్రీంకోర్టు ధర్మాసనానికి వెళ్ళినప్పుడు సుప్రీంకోర్టు ఈ కేసును కొట్టివేస్తూ దీంట్లో రైతులదే తప్పు, నోటీసులు ఇచ్చిన మాట వాస్తవం అని చెప్పి ఆ సదరు రైతులకి వాళ్ళ కోరిక మేరకు ₹1,00,000 బదులు ₹25,000 జరిమానా విధిస్తూ తీర్మానించడం జరిగింది, తీర్పు ఇవ్వడం జరిగింది. అంతేకాదు ముఖ్యంగా ఆ రోజున ఎల్లో మీడియా చేసిన యాగి, పవన్ కళ్యాణ్ గారు చేసిన హడావిడి హంగామా, ఈనాడులో ఆ రోజు రాసిన కూల్చేసేంత కక్ష అని చెప్పి హెడ్లైన్స్, దానికి ఎప్పటికప్పుడు సాక్షి ద్వారా మేము ఇచ్చిన వివరణ ఏదైతే వాస్తవం ఏదైతే ఉందో సాక్షి ద్వారా ప్రజలకు ఎప్పటికప్పుడు చెప్తూ వచ్చాం. కానీ ఎల్లో మీడియా ప్రచార హోరులో పవన్ కళ్యాణ్ చేసిన హంగామా ఏదైతే ఉందో ప్రస్ఫుటంగా జనాల్లో మాకు వ్యతిరేకంగా చేసిన ప్రచారం ఏదైతే ఉందో అబద్ధాలే ప్రాతిపదికగా అటు పవన్ కళ్యాణ్ గారు చేసిన దానికి ఈ రోజున సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ఏదైతే ఉందో ఒక చెంపపెట్టని మేము చెప్పదలుచుకున్నాం. ఒకవైపున అక్కడి రైతులు మాకు మీ సానుభూతి అవసరం లేదని ఫ్లెక్సీలు పెట్టడం వాస్తవం, మరోవైపున నోటీసులు ఇవ్వలేదని చెప్పి యాగి చేసిన మాట అబద్ధంగా రుజువైంది. కాబట్టి ఖచ్చితంగా బేషరతుగా అప్పటి ప్రభుత్వంగా ఉన్న వైఎస్ఆర్సీపీ పార్టీకి ఈ రోజున క్షమాపణ చెప్పాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం. ఒక్కసారి పవన్ కళ్యాణ్ ఆ రోజున చేసిన యాగి, పర్మిషన్ లేకుండా చేసిన ర్యాలీ, అక్కడ జనాన్ని రెచ్చగొట్టే విధంగా చేసిన